ఓకే థ్యాంక్ యూ కట్టించాను వెనకరండి రసం గారు కొంచెం వాయిస్ తీసేస్తున్నాం ఫాస్ట్గా ఇక్కడ పెడతాం రైట్ ఇక్కడే పెట్టేస్తాం వెల్కమ్ టు సుమన్ టీవీ. మొక్కలను మనం రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి. ఇదే టీంతో విశాఖ జిల్లాలో ఉన్న రైల్వే నీపాలి ప్రాంతంలో కొన్ని వేల మేడం కొంచెం సైడ్కి వచ్చి చేస్తే నాకు కనిపిస్తుంది. చెప్పు మామ నెంబర్ 20 మందిని ఒక సైడ్ నుంచి చేయండి సరిత గారు, ఒక సైడ్ నుంచి చాలు. మేడం కొంచెం ముందుకెళ్ళి. ఈ రాఖీ కూడా స్పెషల్ అండి. సారు సీడ్స్ రాఖీ ప్రతి సంవత్సరం చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. మేము మా కాలేజీలో ఫాలో చేస్తాం సార్. సీడ్ తప్పకుండా ఫోటో చేస్తాం. My name is K. Chetna, studying in Pollock School. I am studying in grade 7th. So today, Ratnam sir has invited us for giving a great opportunity to learn about trees and to how to save the trees.
trees give us the shade, oxygen and everything for us. For the future we have to protect the trees and we have to protect everything surrounded by us. So this tree was lasted about 150 years. I have tied a friendship day for this tree, so I have a great opportunity to learn about trees and how to protect the trees. Thank you. ఇక్కడ ఈవేళ కలిసిన సందర్భం ఏంటంటే ఈ చెట్టు ఉంది కదండి, మర్రి చెట్టు ఉంది కదా, ఇది 140 సంవత్సరాల నుంచి ఉంటుందండి. ఎంత పెద్ద చెట్టు మీరు చూసారు కదా, ఎంత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అన్నది మీరు చూస్తున్నారు కదా. ఇది ఒకటే కాదండి, మన చుట్టుపక్కల ఉన్న ఇలాంటి చెట్లన్నీ పరిరక్షించడం అన్నది మన బాధ్యత అండి, ప్రాథమిక బాధ్యత. ఇవి ఎంత బాగుంటే మనం అంత బాగుంటాము. థ్యాంక్ యూ సార్కి హరిత వందనాలు. నా పేరు డాక్టర్ ఏహెచ్డి పుష్పలత. నేను డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో బాటనీ లెక్చరర్గా, అలాగే హరిత కృష్ణ ఈకో క్లబ్లో మెంబర్గా చేస్తున్నాను. మొదటిగా వృక్షో రక్షతి రక్షితః, వృక్షాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అనే నినాదంతో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం గారికి అభినందనలు. అలాగే ఈ కార్యక్రమంలో మమ్మల్ని, మా స్టూడెంట్స్ని కూడా భాగస్వాములుగా చేసినందుకు ఎంతో కృతజ్ఞతలు. వృక్షాలని రక్షించడం అనేది ఎందుకు అంటే, మనం ఎలాగో ఈ పర్యావరణాన్ని కాలుష్యం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాం కాబట్టి, ఇంటర్న్ మనము ఈ పర్యావరణంలో ఉండాలి అంటే పర్యావరణాన్ని కాపాడుకోక తప్పదు. ఇప్పుడు ప్రతిసారి కూడా సస్టైనబుల్ గోల్స్, సస్టైనబిలిటీ అని అంటూ ఉన్నారు. అయితే సస్టైనబిలిటీ అన్న వర్డ్లోనే ఉంది, మనం ఉన్నదాన్ని కాపాడుతూ తర్వాత తరాలకి ఈ పర్యావరణాన్ని అందించడం అనేది మన బాధ్యత. ఈ బాధ్యతలో భాగంగా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న మర్రి వృక్షాలకి రాఖీ కట్టి మన బాధ్యతగా ఈ వృక్షాలను రక్షిస్తామని తెలిపే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. నా పేరు డాక్టర్ ఎస్ పద్మావతి. డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నంలో నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ గ్రీన్ క్లైమేట్ టీమ్ రత్నం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వృక్షాబంధన్ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం మేము పాల్గొంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మనల్ని రక్షించే ప్రతి వస్తువు కూడా మనదే. అలాగే ఈ ప్రకృతి, ఈ వృక్షాలు ఇవన్నీ మనకి ఎంతో ఆసరాగా ఉండి మనకి రక్షిస్తున్నాయి. వాటి లాభాలు మనందరికీ తెలుసు. అదేవిధంగా ఎలా అయితే మనకి ఈ రక్షాబంధన్ అనేది ఉంటుందో, అంటే మన బ్రదర్ మన కోసం ఏమైనా చేయగలిగే మన బ్రదర్ని రక్షించుకోవడం బాగుండాలి అని మనం ఒక రాఖీ కడతాం, ఎందుకంటే అతను మనల్ని రక్షిస్తారు కాబట్టి. అదే స్ఫూర్తితో ఇక్కడ వృక్షాబంధన్ అనే ఒక కార్యక్రమంలో మనం జరుపుకుంటాం అన్నమాట. ఈ ప్రకృతి అంతా రక్షించబడాలి అండ్ దాని ద్వారా మనం రక్షించబడాలి, ఏ ప్రకృతి వైపరీత్యాలు అవి లేకుండా బాగుండాలి అని జరుపుకునే ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. స్టార్ట్. అందరికి నమస్కారం. నేను రాజా ప్రవీణ. నేను సమత డిగ్రీ కాలేజ్ బాటనీ ఫ్యాకల్టీ. ఈరోజు రైల్వే న్యూ కాలనీలో ఉన్న ఇక 140 ఏళ్ల మర్రి చెట్టుని మనం పూజించుకొని దాని సేవలను గుర్తు చేసుకునే కార్యక్రమంలోకి వచ్చాము. దీనికి వృక్షబంధన్ అనే పేరు పెట్టడం చాలా సరైనది అని చెప్పొచ్చు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేను మా స్టూడెంట్స్తో పాటు అటెండ్ అవ్వడం నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇది నిజానికి మనకు కొత్తగా అనిపిస్తుందేమో వైజాగ్లో, కానీ ఇది ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి ఉద్యమమే. మనకి సుందర్లాల్ బాగున గారు చిప్కో మూవ్మెంట్ ద్వారా కానీ, లేకపోతే కొన్ని గోండ్ తెగల్ లాంటి గిరిజనులు కూడా మొక్కల్ని రక్షించుకోవడం కోసం వాళ్ళ ప్రాణాలని వదిలేయడానికి కూడా సిద్ధపడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే రాజస్థాన్లో అమృతాదేవి, అలాగే వాళ్ళ తరపు బంధువులు వాళ్ళు ఇప్పటికీ కూడా పోరాడుతున్నారు. అంటే ఆమె తర్వాత సంతానం కూడా ఇప్పటికీ చెట్లను సంరక్షించుకోవడం కోసం వాళ్ళు ప్రాణాలకు సైతం తెగించి ఉంటున్నారు. అప్పట్లో వాళ్ళు ప్రాణత్యాగం చేసినప్పటికీ వారి తర్వాత సంతతి కూడా ఇప్పటికీ మొక్కల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అంటే ఈ పోరాటం దేనికోసం అంటే, ఒక మనిషి ప్రాణాలని కాపాడడానికి మిగతా ఆహారం, నిద్ర, తిండి ఎలాగ కావాలో వీటన్నిటితో పాటు ఆక్సిజన్ కూడా మనకు కావాలి. అంటే ముఖ్యంగా కావాల్సింది ఆక్సిజన్. సో ఆ అన్ని నీడ్స్ని కూడా, ఆహారాన్ని, నీటి నిల్వల్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే ఆక్సిజన్ ఇవ్వడానికి అన్నిటికీ మనకు ఒక మొక్కే ఉపయోగపడుతుంది. కాబట్టి మొక్కల్ని సంరక్షించుకుంటే తెలియకుండానే మనం మానవ జాతికి ఒక ఉపయోగకరమైన పని చేసినట్టు అవుతుంది. ఇది మన కోసం మనకు చేసుకుంటున్నది నిజంగా చెప్పాలి అంటే. మొక్కలు మాత్రం వాటి కోసం కాకుండా వాటి స్వార్థరహితంగా మన కోసం ఉపయోగపడుతున్నాయి.
కాబట్టి ఈ విషయాన్ని గుర్తించిన వాళ్ళే ఇటువంటి ఉద్యమాల్ని నడిపిన వాళ్ళు అనమాట. సో ఆ ఉద్యమం నడిపిన వాళ్ళందరూ కూడా ఎందుకు మన ప్రాణం పోయినా పర్వాలేదు ఒక మొక్క నిలబడాలని ఎందుకు కోరుకున్నారంటే మన ప్రాణానికి ఆయుష్ ఎంత ఉందో మనకు తెలియదు, పైగా అది ఒక లిమిటెడ్ టైం. కానీ మొక్కకు ఆ లిమిట్ లేదు, అది కొన్ని తరాల పాటు కొన్ని వేల మంది మనుషుల్ని కాపాడగలుగుతుంది. సో మనది ఒక ప్రాణం పోయినా దానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఒక మొక్క నిలబడితే అది కొన్ని వేల ప్రాణాలని కాపాడగలుగుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ చిప్కో మూమెంట్ కానీ, అమృతదేవి అండ్ సిస్టర్స్ వాళ్ళు చేసిన మూమెంట్ కానీ, కొన్ని గిరిజన తెగలు చేస్తున్నటువంటి మూమెంట్స్ కానీ ఈ గతంలో జరిగాయి. మరి ఇప్పటికీ మనం అటువంటి వాటిని తలుచుకొని చదివేసి వదిలేకుండా మనం కూడా మనం అంతా ఏమైనా చేయగలుగుతామా అనే ఒక ఆలోచనలోంచి మేబీ ఈ కార్యక్రమం పుట్టిండొచ్చు. మరి ఈ గ్రీన్ క్లైమేట్ థీమ్ ఆధ్వర్యంలో రత్నం గారు కండక్ట్ చేసిన ఈ కార్యక్రమం మాత్రం చాలా ఉపయోగకరమైంది. ముఖ్యంగా పిల్లలకు, స్టూడెంట్స్కి దీన్ని తెలుసుకోవడం ద్వారా వాళ్ళు మొక్కల్ని సంరక్షించడం పైన ఒక ఇంట్రెస్ట్ చూపించగలుగుతారు. కాబట్టి ఇటువంటివి ఇంకా జరిగితే బాగుంటుందని నేను. ప్రకృతి వ్యవసాయదారుల సంఘం సేవా సంఘం విశాఖపట్నం ఈ జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నాను. మేము కూడా ఏంటంటే పర్యావరణ రక్షణలో భాగంగా ఈ రత్నం గారు గ్రీన్ క్లైమేట్ టీమ్ తోటి కలిపి మేము కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కువగా ఇది 140 సంవత్సరాల మర్రి చెట్టు ఇది. దీన్ని పరిరక్షణకి ఈరోజేమో ఇక్కడ రక్షాబంధన్ లాగే వృక్షబంధన్ కార్యక్రమం పిల్లలతో చేశారు, చాలా సంతోషం. ఇలాగే పర్యావరణానికి రక్షించడం గురించి మనం ఎక్కువ మొక్కలు నాటి ఇటువంటి పాత చెట్లన్నీ ఎక్కువ కొట్టకుండా గవర్నమెంట్ నుంచి మనం సేవ్ చేస్తే మనకు ఆక్సిజన్ బాగా దొరుకుతుంది. ఈ కార్యక్రమంకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే పర్యావరణం మనల్ని కాపాడుతుంది. చేయి కలుపుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. చేయి కలుపుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం. అలాగే ఉండండి, వాయిస్ ఇచ్చేయండి.